ఫ్యూయల్ బట్టి టూ టైప్స్ ఉన్నాయి, డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్. అకార్డింగ్ టు టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ బట్టి మళ్ళీ టూ క్లాసిఫికేషన్ ఉంది. ఒకటి 4 స్ట్రోక్ ఇంజిన్, ఒకటి 2 స్ట్రోక్ ఇంజిన్. అయితే మనకు సిలబస్ లో ఉన్నది ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ 4 స్ట్రోక్ నేర్చుకోవాలి, యాక్చువల్లీ 2 స్ట్రోక్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ డీజిల్ ఇంజిన్ 4 స్ట్రోక్ నేర్చుకోవాలి, 2 స్ట్రోక్ నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ 4 స్ట్రోక్ మీద డీజిల్ ఇంజిన్ వర్కింగ్, పెట్రోల్ ఇంజిన్ వర్కింగ్ నేర్చుకుందాం. ఫస్ట్ 4 స్ట్రోక్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా 2 స్ట్రోక్ లో ఈజీ అవుతుంది. సో మనకి యాక్చువల్గా ఇది ఇంజిన్ సిలిండర్ ఒక కన్స్ట్రక్షన్. సో మనకి అంతా కూడా సిలిండర్ లోపల ఇన్సైడ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ అంతా కూడా బయట కనిపించు. సో బయటకి అంతా కూడా కవర్ అయిపోయి సిలిండర్ కవర్ అంటారు, సిలిండర్ హెడ్, సిలిండర్ కవర్ అంటారు. అది ఏం చేస్తుందంటే సిలిండర్ లోపల కాంపోనెంట్స్ ని ఒక లేయర్ లాగా, ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది, బయటకి కనిపించు. ఓకేనా? సో మనకి సిలిండర్ ఇన్సైడ్ ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఫ్యూయల్ వేసేసుకుని ఏమవుతాం, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూసర్ హీట్ వల్ల మనకి ఏమవుతుందంటే వెహికల్కి మోషన్ అనేది వస్తుంది. సో అయితే మరి లోపల హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, జరిగే ప్రాసెస్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అడుగుతారు. అయితే మనకి ఫస్ట్ సిలిండర్, ఫస్ట్ ఇంజిన్ సిలిండర్ ఏమేమి పార్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఫస్ట్ అంటే గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ గ్రీన్ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఆ రెండింటికి మధ్య ఉన్న ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇంజిన్ సిలిండర్ అంటారు. అర్థమైందా? పైన డాటెడ్ లైన్ టాప్ డెడ్ సెంటర్ అంటాము, కింద డాటెడ్ లైన్ బాటమ్ డెడ్ సెంటర్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే టాప్ డెడ్ సెంటర్ కి బాటమ్ డెడ్ సెంటర్ కి మిడిల్ ఉన్న స్ట్రక్చర్ ఏమంటారు, ఇంజిన్ సిలిండర్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఇంజిన్ సిలిండర్ కి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ తో రెండు డాట్స్ ఉన్నాయి చూడండి, బ్లూ కలర్ డాట్స్. అది ఏంటంటే కూలెంట్, అంటే ఒక లిక్విడ్ అనేది లోపల ఉంటుంది. ఏంటి అంటే లోపల హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు చాలా హై అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది లోపల. సో ఆ హీట్ ని మరి ఆ సిలిండర్ మెటీరియల్ అనేది మిక్స్డ్ అండ్ అవ్వాలి. ఆ హీట్ ఆ మెటీరియల్ కలిగిపోకూడదు, అంటే మెటీరియల్ డ్యామేజ్ అవ్వకూడదు. సో ఆ హీట్ ని కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి ఆ సిలిండర్ చుట్టూ మనకి